రాజకీయాల్లో ఒక ఆశయం, ఒక చిత్తశుద్ధి, ఒక లక్ష్యశుద్ధి ఉంటే తప్ప విజయం సాధించము. ఎవరి మీదో పెత్తనమో ఇంకోరి మీదో కోపమో పట్టుకొని రాజకీయాల్లో అడుగులు వేస్తే మనల్ని మనం పతనం దిశగా కిందికి తొక్కుకున్నట్టే అవుతుంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల తెలంగాణ నుంచి పార్టీ అన్నారు, వైఎస్ఆర్టీపీ అని ప్రకటించారు. చివరికి కట్ చేస్తే అక్కడ ఎన్నికల్లో సైతం పోటీ చేయకుండా కాంగ్రెస్లోకి విలీనం చేస్తూ ఇప్పుడు ఆంధ్ర వైపు వచ్చి తాను పెత్తనంగా మాట్లాడుతున్నారు. ఇక్కడే అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీదకు గుంజడానికి వైఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తే తమలాంటి అభిమానులు వదిలిపెట్టరు, తస్మాత్ జాగ్రత్త అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన షర్మిలను హెచ్చరించారు వైఎస్ఆర్టీపీ మాజీ నేత కొండ రాఘవారెడ్డి గారు. వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్న కొండ రాఘవారెడ్డి షర్మిలపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన పూర్తిగా తప్పుపట్టారు. వైఎస్ఆర్ అభిమానిగా షర్మిల చర్యలు తమనెంతో బాధను కలగజేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మురుసుపల్లి షర్మిలాగా నువ్వు ఏ ఫుట్పాత్ పై తిరిగినా మాకు అభ్యంతరం లేదు, కానీ మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులం, వీర అభిమానులము. రాజశేఖర రెడ్డి గారి అంటే మాకు ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే కృష్ణా గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము. మాలాంటి వారు లక్షలాది మంది తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకు గుంజడానికి వైఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావు చూడు, మాలాంటి వీర అభిమానులు నిన్ను వదిలిపెట్టరు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి కడప ప్రజలను జాగృతం చేస్తున్నామని ఇక్కడ రాఘవారెడ్డి గారు చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు. అక్కడ ఉన్నప్పుడు తెలంగాణలో ఆడబిడ్డను అన్నావు, ఇక్కడ బిడ్డ అని అంటున్నావు. మరి అక్కడ బిడ్డవా ఇక్కడ బిడ్డవా సమాధానం చెప్పు. ఇక్కడికి వచ్చి ఏపీ ఈడ బిడ్డ అంటావు. దానికోసం సామెతలు. రక్త సంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టాల్సిన అన్నకు నువ్వు రాక్షస రూపంలో ఆయన స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివో మాకు అర్థమవుతుంది. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి. ఏం తప్పు చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు? నీకేం ఎరుక? చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా అంటూ రాఘవారెడ్డి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నీకు తెలుసా నాడు నేడు తెలుసా? నీకు అమ్మఒడి తెలుసా? నీకు గోరుముద్ద తెలుసా? ఏం తెలుసు నీకు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 850 రుగ్మతులకు ఆరోగ్యశ్రీలో ఉంటే ఈరోజు ఏకంగా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2500 రుగ్మతులను ఆరోగ్యశ్రీలోకి చేర్చిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కొండ రాఘవారెడ్డి చెప్పుకొచ్చారు. నీది నాలుకన తాటి మట్టన ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అంగీకరించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని తెలుసుకో షర్మిల అంటూ రాఘవారెడ్డి చాలా ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి రాఘవారెడ్డి చాలా దగ్గరగా షర్మిలను చూసిన వ్యక్తి. వైఎస్ఆర్ టీపీని నడిపించడంలో షర్మిల వెనకాలే నిలబడ్డ వ్యక్తి. నువ్వు మురుసుపల్లి షర్మిలావు, నువ్వు మురుసుపల్లి అనిల్ కుమార్ భార్యవు. అసలు నీకేం కావాలి? నీకు ఆశ ఎక్కువ, ఆశయం మాత్రం లేదు. ఓర్వలేని తనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా అని ధ్వజమెత్తారు కొండ రాఘవారెడ్డి. ఎస్, ఇవన్నీ కూడా సత్యాలే మన కళ్ళ ముందు కదలాడుతున్నాయే. షర్మిల ఏ పని చేసినా, షర్మిల ఏ మాట మాట్లాడినా తనలో కనబడుతుంది ఈర్ష, అహంకారం తప్ప మరొకటి కాదు. జగన్కు ఈ మురుసుపల్లి షర్మిలకు చాలా తేడా ఉంది.